వెంటనే మైక్ అందుకున్న మంత్రి వాకిటి శ్రీహరి బీజేపీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. గాంధీని చంపిన గాడ్సేకి మద్దతుగా బీజేపీ నేతలు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఇంత రప్చర్ చేస్తున్నారు అధ్యక్ష. నేను కూడా హిందూని అధ్యక్ష. ప్రతిరోజు గుడికి పోయి మొక్కందే బొట్టు పెట్టందే. నేను కూడా నీళ్లు కూడా తాగను అధ్యక్ష. నాకు లేదా దేవుడు, నాకు లేదా దేవుడు. గాంధీ అధ్యక్ష, నేను అంటున్నా అధ్యక్ష ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి మహాత్మా గాంధీని దండం పెడుతున్నాయి అధ్యక్ష. ఆ మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని పొగిడితే ఎట్లా అధ్యక్ష? ఎన్ని వీడియో అధ్యక్ష? పోనీ పొగిడలేరు కదా. ఇప్పుడు చెప్పండి, మహాత్మా గాంధీ చంపిన గాడ్సే తప్పు అని చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీని బాపు గారిని చంపింది గాడ్సే తప్పని చెప్పనీకి అవుతుందా అధ్యక్ష? ఏదైనా సరే నేనేమంటున్నా, ఎస్ ఎవరి మతం వాళ్ళకు ఉంది. మనం హిందువుల మన మతం మనకు ఉంది. ఖచ్చితంగా మన దేవుడు మనకు కావాలా. మన మతాన్ని మనం ఎక్కడ వదిలిపెట్టుకోం. పుట్టింది దీంట్లోనే, సత్యది కూడా దీంట్లోనే. కానీ ఉత్తి మాటలకు కాదు అధ్యక్ష, ఉత్తి మాటలకు కాదు. దాని ఆచరణ రూపం ఉండాలి అధ్యక్ష. ఆచరణ ఉండాలి. ఆచరణ మాట్లాడే సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆయన ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసాడు అధ్యక్ష. వీళ్ళు బొమ్మ పెట్టింది అంటే బొమ్మ పెట్టింది నిజమా? ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది నిజమా? కాదు కదా అధ్యక్ష. మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇతర ధర్మాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధ్యక్ష. ఎస్, మనం కూడా టు బి ఫ్రాంక్ 100% నేను హిందువుగానే పుట్టినా, హిందువుగానే చస్తా. కానీ అదే ఎంబ్లం చేసి చూపించే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష.